ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై వనదుర్గాయ నమ. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరికి వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసమున మిథున రాశి. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉంది, మరి వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి అనేది జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే, మరి ఇలా జాతకములో కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే వీళ్ళకి దక్కవు. కాబట్టి కొన్ని విషయాలలో వీళ్ళకి మంచిగా పోయినా కూడా చెడు ఎదురవుతూనే ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు కొంచెం తిన్నామా, పండామా, తెల్లారిందా, ఈ మూడుని ఎక్కువగా వాళ్ళు చేసినట్టుగైతే, కంటిన్యూ చేసినట్టుగైతే వాళ్ళకి చాలా బాగుంటుంది. లేకపోతే వాళ్ళ మాట విధానము వేరే విధంగా మారి దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించండి. మరి మీకు గురుదశ మీకు తక్కువైన దానివల్ల రావు కేతువులు మీ మీద కూర్చొని ఏ కార్యక్రమాన్ని మీకు ముందుకు పోనీకోకుండా, ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలబడుకోకుండా, లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు చేతికాడకు వచ్చి చేజారిపోవటం, ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని మీరు అభివృద్ధిగా చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. చూసేవాళ్ళు జనాల వరకు బాగున్నారయ్యా, మీకేం తక్కువ, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, మీరు సంపాదించేది ఉన్నది అని ఏడుపు. కానీ ఇలా జాతకంలో స్త్రీ నుంచి కొంత సమస్య రాబోతుంది. ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్య. ఆ లేనిపోయిన సమస్య అంటే ఆ సమస్య పోలీస్ స్టేషన్ దాకా, కోర్టు దాకా తిరగాల్సి వస్తుంది. దానివల్ల స్త్రీ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ కార్యక్రమైనా కూడా ఓపెన్గా చెప్పకూడదు. అతి జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అతి జాగ్రత్త మీకు చాలా ముఖ్యము. కాబట్టి 1-2 ఛాన్సెస్లు కొన్ని కనబడుతున్నాయి. మీరు చేయాల్సిన వృత్తిలో కూడా, ఏది ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీకు ఉగాది నుంచి కొత్త విధానమైన కళ అనేది రాబోతుంది. ఈ ఉగాది నుంచి కొత్త కొత్త కార్యక్రమాలు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో నుంచి మళ్ళీ ఇంక వేరే దాంట్లోకి మారటం, మళ్ళీ వేరే నుంచి మళ్ళీ మీకు ఈ చేసే దాంట్లోంచి ఇంకా మీకు ప్రమోషన్ రావటం, ఇలాంటిది మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు కనబడుతుంది. అది కూడా మీరు ఊహించరు. ఊహించని అదృష్టం అనేది మీకు కలిసి వచ్చే యోగం అనేది చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి
ఎదురు చూస్తున్న ఒక గృహం, గృహం అనగా ఇల్లు, సొంత స్థానం అనేది ఒకటి పూర్తి చేయాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అది మీకు అతి దగ్గరలోనే మీకు ఒక బంధుమిత్రులు కానీ స్నేహితులలో కానీ భార్య తరపున కానీ అన్నదమ్ముల నుంచి కానీ పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ మీకు ఒక అదృష్ట లక్ టైం అనేది రాబోతుంది. ఆ టైంలో మీరు కొంచెం మేలుకోవాలి. ఆ మేలుకోకుండా మీరు కొంచెం అశ్రద్ధగా మీరు ఆలోచించి చేసినట్టుగైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మరి మీరు భార్యాభర్తల మధ్యలో కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి. మీ పేరు బలంలో చూసుకుంటే మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి నాగదోషము, నాగసర్ప దోషము, నాగకర్ప దోషము రెండూ కనబడుతున్నాయి. ఆ నాగకర్ప దోషం వలన మీకు చేతిగాడకు వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, కళ్యాణాలు అనుకున్న టయానికి కాకోకుండా ఉండటం, ఉద్యోగాలు అదుగో ఇదిగో అదుగో ఇదిగో అని చెప్పటమే కానీ ఆ ఉద్యోగం కూడా కరెక్ట్గా రాకోకుండా పోవటం, అన్నదమ్ముల్లో గొడవలు రావటం, అక్క చెల్లెల్లో, కుటుంబంలో, ఫ్యామిలీలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఒకరు బాగున్నారా అంటే వాళ్ళు ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంది. ఒక సమస్యలో నుంచి బయటపడ్డావరా అంటే ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంది. మరి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలను శాంతం చేసుకోవాలి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు చేసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి తప్పకుండా మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ కుటుంబంలో ఏమేమి జరుగుతుంది అనేది చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. నమస్కారం. తదుపరి రాశి కర్కాటక రాశి. 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ ఫిబ్రవరి మాసమున అదృష్టము, జీవితము, యోగం చేయాల్సిన పనులు, చేసే కార్యక్రమాలు మీకు చేతికాడకు వచ్చి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం, ఏ కార్యక్రమం మీరు చేయాలనుకుంటుంటారో ఆ కార్యక్రమం మీకు చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి నీ జాతక యోగంలో ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సంఘటనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో విదేశాల ప్రయాణం ఎక్కువగా కనబడుతుంది. అంటే బయట దేశాలలో వెళ్ళి చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ అభివృద్ధిగా రావాల్సిన కళ అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావలసిన ఒక అదృష్ట లక్కు అనేది ఈ నెలలో ఎదురొచ్చే మార్గం దగ్గరికి వచ్చేసింది. ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము తిరగబోతుంది. ఒక జాతక యోగాన్ని పెట్టి చూస్తే ఒక స్త్రీ వల్ల ఇలా జాతక చక్రమే తిరిగిపోతుంది. ఆ స్త్రీ వల్ల వీళ్ళకి అనుకున్న స్థానానికి వెళ్తాడు, అనుకున్న ఉద్యోగాన్ని పూర్తి చేస్తారు, అనుకున్న లక్షణాలు వీళ్ళకి జయప్రదంగా అవుతాయి, అనుకున్న డబ్బు పరంగా ఎలాంటి కొరవ అనేది ఉండదు. డబ్బు పరంగా వీళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో ఆ విధంగా వాళ్ళకి ఆ స్థాయికి రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జాతక యోగాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్టం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి అతి జాగ్రత్తలు వీళ్ళు కొన్ని పాటించాలి. మరి అవి పాటించుకోకుండా ఏం పర్వాలేదు లేని కొంచెం మూర్ఖంగా పోయినట్టుగైతే దానివల్ల ఎన్నో సమస్యలు, లేనిపోయిన సికాకులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి, బంధుమిత్రుల నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మధ్యలో అనుకోకుండా వచ్చి అడ్డంగా పడిపోతారు. ఎవరో మీకు పెద్దవాళ్ళ తరపు నుంచి వచ్చిన ఆస్తులు కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి అమ్మా నాన్న దగ్గర నుంచి రావాల్సిన కొన్ని భూములు కానీ, కొంచెం నీ భార్య తరపు నుంచి కానీ, అన్నదమ్ముల తరపు నుంచి కానీ రావాల్సినవి అవి మీకు రానికోకుండా మధ్యలో వచ్చి అడ్డుపడిపోతుంటారు. అలాంటప్పుడు మీరు కొంత జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉన్నట్టుగైతే దానివల్ల మీకు లేనిపోయిన సమస్య మీకు ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా ఎరుపు వస్తువులు కానీ,
తర్వాత పార్ట్నర్షిప్లో కూడా ముగ్గురు కలిసి పార్ట్నర్ చేయటం కానీ బిజినెస్ ముగ్గురు కలిసి చేస్తే దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా మీ జాతకాన్ని బట్టి కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా లేనిపోయిన సమస్యలు మీకు కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుగైతే మీ జీవితాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి మరి మీకు ఎన్ని రోజులు మీరు సంపాదించిన లక్ష్మి కూడా మీ చేతికి నిలబడకోకుండా చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, మరి ప్రజలలో ప్రజా దిష్టి రావటం, ఆ నరదిష్టి వలన మీకు అనుకున్న పనులు చెట్టు కాకోకుండా ఉండటం, హెల్ప్ చేస్తానని చెప్పటం, చెప్పిన వాళ్ళు మీకు ఆ టయానికి హెల్ప్ చేయకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ ఒత్తిళ్లు వల్ల ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని మీకు కరెక్ట్గా చెట్టు కాకోకుండా అయిపోతుంది. మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు, అమాయకులు, మరి మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిగా ఎదిగిపోయిన వాళ్ళు కూడా మీకు సాయం చేస్తాను అంటున్నారే కానీ ఎవరూ సాకారం చేయటం లేదు. మరి దానివల్ల ఎందుకు జరుగుతుంది ఇలాగా? మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే కాలసర్ప దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది. తర్వాత నాగదోషం కూడా ఒకటి కనబడుతుంది. దానివల్ల వీళ్ళకి కళ్యాణాలు కానీ, సంతానంలో కానీ, చేయాల్సిన పనిలో కానీ చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలాంటి దోషాలకి శాంతం కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏం జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మీ సమస్యకి కారణం ఏమిటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.